హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రావణ మాసం దగ్గరికి వస్తోంది కాబట్టి అందరం ఇల్లు శుభ్రాలు చేసుకొని, ఇల్లంతా కూడా బాగా అలంకరించుకునేట్టుగా చేసుకుంటాం కదా! ఆ అలంకరణలో భాగంగా నేను మా ఇంట్లో అన్ని రూమ్స్‌లో చక్కగా మంచి మంచి ముగ్గులు వేశాను. అది పెయింట్స్‌తో. ఆ ముగ్గులన్నిటిని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇప్పుడు ముగ్గుల్ని పెడతాను చూడండి. ఇది దేవుడి గదిలో వేసాననమాట. దేవుడి గదిలో వేసిన ముగ్గు ముందు అవుట్‌లైన్ ఇలా వేసి, తర్వాత దాంట్లో ఇలా లైనింగ్స్ అవి ఇచ్చాననమాట. ఇది ఓన్ ముగ్గు. ఒక ఫ్లవర్ వేసి దాన్ని ఎక్స్పాండ్ చేశాను. ఇది హాల్‌లో మాది పెద్ద హాల్ అనమాట. అందులో ఒక సైడ్‌కి వేశాను. ఇది బెడ్రూమ్‌లో వేశాను. ఇది చుక్కల ముగ్గు. ఎంత నుంచి ఎంత అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు అలా అవుట్‌లైన్ ఇచ్చాక తర్వాత ఇలా వేశాననమాట. ఈ నెక్స్ట్ ముగ్గు ఇది హాల్‌లో ఇంకో వైపుకి వేశాను. ముందు ఒక ఫ్లవర్ వేసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇలా వేశాను. ఇది ఇప్పుడు మనం డోర్స్ వేసుకుంటాం కదా! డోర్స్ తాలూకు ప్లేట్ మీద కూడా ఎందుకు అలా ఉంచేయడం అని అది వేశాను. ఇది మా అవతల వైపు షెడ్‌లో ఔటర్‌లో వేశాను. ఈ ముగ్గులన్నీ వేయడానికి నాకు 15-20 డేస్ పట్టింది. ఎందుకంటే ముందు చాక్ పీస్‌తో అవుట్‌లైన్ వేసుకొని, తర్వాత వేసుకొని అన్నీ చేయడానికి 15-20 డేస్ పట్టింది. ముగ్గులు ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.